డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. గత 6 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డు సమస్యలు పెరిగాయని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. 500 కోట్లతో పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి అయ్యే విధంగా చేశామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు అమలు చేశామన్నారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కోసం మంత్రి శ్రీధర్ బాబుని కలిసి వినతి పత్రం ఇస్తామని మల్లారెడ్డి తెలిపారు. ఎందుకంటే దమ్మాయిగూడెం వాసనతోటి భూమిలో పొల్యూషన్, వాటర్ల పొల్యూషన్, గాలిలో అసలు బతకలేకపోతున్నారు. రోజు 2-3 చచ్చిపోతున్నారు. ఆ బాధ ఎంతో మంది హాస్పిటల్లో బాధలు పడుతున్నారు. కానీ ఆ గవర్నమెంట్ మాత్రం ఎంత కూడా సీమ అంత బాధ అవుతుంది. నేను కూడా మాట్లాడినా, శ్రీధర్ బాబుకి చెప్పినా, అసెంబ్లీలో మాట్లాడినా ఇట్లయితున్నారు. మనం ఇక కొండికి చేసి ధర్నా చేయాలి డిసైడ్ అయినా. నేను మీకు కోర్టుకు కూడా ఎన్ని ఖర్చు అయినా నేనే పెడతా, అడ్వకేట్ల సహాయం చేస్తా, నేను మీ వెంబడే ఉంటా, మీ పాదయాత్రలు నేను కూడా పాల్గొంటా, అన్నింటినీ సహకరిస్తా. అది నేను మీ మేమంతా మీ వెంబడే ఉంటాం. ఇంకొకటి, మా కేసీఆర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు నేను ఫుల్లా చెప్పిన జవహర్ నగర్ నాకు ఉండకాయ అన్న, ఎన్నో రిజర్వాయర్లు కట్టించినాం, ఇంటింటికి రూపాయలు మంచినీళ్ళు ఇచ్చినాం, ప్రతి నెల కనెక్షన్ ఇచ్చినాం, ఫ్రీ వాటర్ కోసం కూడా రికార్డ్ చేసినాం. అంతా పర్ఫెక్ట్.